దానికి 1947 ఆగస్టు 15 సంవత్సరం వచ్చింది. 1960 దాకా ఏదైతే ఉందో హరిత విప్లవం 1960 దశకంలో 66, 69 అనుకుంటాను. 1966, 69 మధ్య కాలంలో స్వామినాథన్ ఎవరైతే ఉన్నారో ఆ స్వామినాథన్ ప్రకారం హరిత విప్లవం కొత్త పంటలు ఏదైతే ఉన్నాయో కొత్త పంటల విధానం వచ్చింది. ఆ విధంగా మనం ముందుకు పోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఇది హరిత విప్లవం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగినాయి. ఆ విధంగా ముందుకు పోయి ఆస్కారం ఏర్పడ్డది. ఆ విధంగా మనం ముందుకు పోయినాం. సో ఆ విధంగా ఎక్కువ ముందుకు పోవటం వల్ల ఆకలి, పేదరికం పోయింది, రౌడీజం, గూండాయిజాలు పోయినాయి. తద్వారా ఏది ఆకలి రాజ్యాలు లేకుండా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. భారతదేశానికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు కూడా కట్టుకుంటూ వచ్చామనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఆహార భద్రత, ఆహార కొరత నుంచి మనం బయటపడుతూ వచ్చాం. సో దాని తర్వాత అనేక రకాల పరిస్థితులు వచ్చినాయి. పంటలు అశాస్త్రీయంగా వేయటం, నీటి యజమాని లోపాలు, మితిమీరిన రసాయనాలు వినియోగించడం, పంట భూముల్లో పోషకాలు, భూగర్భ జలాలను క్షీణిస్తున్నాయి. సో మన దేశంలో 86% పంట భూములు నత్రజని, పంట భూముల్లో 86%, 86% పంట భూముల్లో నత్రజని, 49% భాస్వరం, 30% పొటాషియం, 20% సల్ఫర్, 43% జింకు, 15% ఇనుము, 20% బోరాన్ ధాతువులు లోపించినట్టుగా అనేక భూసార పరీక్షల వల్ల తెలుస్తూ ఉంది. దీనివల్ల నేల కోత, పోషకాల క్షీణత, చౌడు బారటం, భూ కాలుష్యం, నేల గట్టిపట్టడం, పంట పొలాలు నిస్సారం అవుతాయి. సో ఏటా సుమారు 2,69,800 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అధిక పెట్టుబడులు పెట్టి అందుకోసం ఆర్గానిక్ వైపు వెళ్ళమంటా ఉన్నాం. హైబ్రిడ్ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఒకవైపు మానవ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. రెండో వైపు ఇతర పంట ఉత్పత్తులకు సంబంధించి కూడా పెద్ద ఇది లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భూమి క్షీణత కోల్పోతూ ఉంది. హరిత విప్లవం వల్ల 50 ఏళ్ల పరిణామాలు ఏర్పడిన భూగర్భ జలాల క్షీణత, నేల కోత, నీటి కాలుష్యం, జైవ వైవిధ్యం నష్టాన్ని వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలి. పోషకాహారం భద్రత, ఆరోగ్య భద్రత వీటన్నిటిని మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగానే 2017 హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఎవరైతే ఉన్నారో ఆయన దానికి బాటలు వేశారు. ఆ విధంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆర్గానిక్ వ్యవసాయం ప్రధానంగా ఎజెండాలో మనం కనపడతా ఉంది. సో నీరు, ఎరువులు, పురుగు మందులు అందించడం ద్వారా అవసరమైన మేరకు వాటిని అందించాలి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, వేపకాయ మందు లేకపోతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, పురుగులు అవి పడ్డప్పుడు ఆ వైపుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. పర్యావరణ హితమైనటువంటి జీరో బడ్జెట్ను తీసుకొని ఆ విధంగా జీరో బడ్జెట్తో ముందుకెళ్ళాలి. నామినల్గా పురుగులు పడ్డప్పుడే వాటిని చీడపేళ్ళు వచ్చినప్పుడే స్ప్రే చేయాల్సిన పరిస్థితి, అయిన దానికి కాని దానికి కొడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. సో అభియాన్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రాం పథకాల ద్వారా వీటిని మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం 2,481 కోట్లు దీనికోసం కేటాయించింది. ఇదే మూలకు రాదు, నెలకు గీరుకోవడానికి కూడా సరిపోదు. 2026 నాటికి 1 కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం. సో శుభవార్తలు ఇవి. 2026 నాటికి 1 కోటి మంది రైతులు అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు వైపు వెళితే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఈ షుగర్ పేషెంట్లకి ప్రధానమైన కారణం చెరుకు పంట లేకపోతే వరి పంట అంటా ఉన్నారు. దీన్ని మొత్తం డైవర్ట్ చేసి చిరుధాన్యాలు మొగ్గాలి. ఎందుకంటే అవి ఇప్పటికైతే పొల్యూట్ కాదు. ఇంకా అదనంగా రాబోయే 50 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళకి అప్పుడు ఏ పంటలు బాగుంటే అప్పుడు వాటికి వెళ్తాం. ఇప్పుడైతే చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వీటిని పండించుకుందాం. ఈ ప్రకృతి సిద్ధంగా పండే పంటలు బీపీలు, షుగర్లు, థైరాయిడ్ రాకుండా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. PMRANAM ప్రోగ్రామ్ ఫర్ రెస్టారెంట్ అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమోలిమోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ పథకాన్ని ప్రవేశపెట్టి కృత్రిమ ఎరువుల స్థానంలో పర్యావరణ రహిత ఎరువులు, అంటే పర్యావరణ అనేది ప్రకృతికి నష్టం చేయనటువంటి ఎరువులని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ముఖ్యంగా ఇండియాలో వైవిధ్యమైన 16 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 16 రకాల వాతావరణం భారతదేశ వ్యాప్తంగా ఉంది. సాంప్రదాయ వ్యవసాయం మాదిరిగా అన్ని చోట్ల సేంద్రియ పద్ధతులు పండించడం ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం సేంద్రియ వ్యవసాయాన్ని మనం జిల్లాల వారీగా కూడా గ్రాస్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలు, FPO కలిసికట్టుగా ప్రణాళికలు తయారు చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో జన్యుపరంగా మార్పు చెందిన జన్యు మార్పిడి ఆహార పంటలను అన్నదాతలకు పరిచయం చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు. స్థానిక వనరులు, నైపుణ్యాల సహాయంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో హరిత విప్లవం పెట్టినటువంటి బువ్వ ఇవాళ రోగాల రొస్టుల వైపు తీసుకెళ్తూ ఉంది. అనేక రకాల హైబ్రిడ్లు. సో ప్రకృతికి విరుద్ధంగా వెళుతూ ప్రజారోగ్యాన్ని సర్వనాశనం చేసేటువంటిది అంత మంచిది కాదు. భూసార క్షీణత దేశానికి, మానవాళికి అంత మంచిది కాదు. సో రకరకాల ఆహార ఇట్లా ఈ హైబ్రిడింగ్ వెరైటీస్ అనేక రోగాలను మన ప్రజలకు తెచ్చిపెట్టినప్పుడు ప్రజలు సంపాదించిన సంపద అంతా కూడా ఈ తినే ఆహారంలోనే ఇట్లాంటి
జబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు సహజంగానే రోగాల బారిన పడతారు. సహజంగా రోగాల బారిన పడ్డప్పుడు వాళ్ళు పని చేసుకోలేరు. పని చేసుకోలేనప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది. ఒకవైపు వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులన్నీ ఖర్చు అవుతాయి, రెండో వైపు వాళ్ళు పేదరికంలోకి అప్పులు ఊబిలోకి నెట్టివేయబడతారు. ఇది ఇండియాకే కాదు ఏ దేశానికైనా అది నష్టమే. ఏ రాష్ట్ర ఇండియా వైజ్గా మనం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా అది నష్టం ఉంటుంది అనేది మనం చెప్పక తప్పదు. సో అందుకోసం సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు పడాలి, ఆ వైపుగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో మీరు వీలుంటే మీ కూరగాయలని మీ పెరళ్ళలోనో పండించే ప్రయత్నం చేయండి. సో డాబాల్లో ఉండేవాళ్ళు మిద్దె పంటలన్నీ కుండీలు పెట్టుకుని కూరగాయలు పండించుకుంటా ఉన్నారు. సో ఆ వైపుగా ఆలోచన చేయాలి. ఉన్నవాళ్ళు కూరగాయలు ఆర్గానిక్ పంటలు పండించి మీరు ఆ విధంగా తినే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మొదటగా మీ ఆరోగ్యాలు బాగుంటాయి. డబ్బులు అనేది పొదుపు అవుతుంది ఒక భాగం. డబ్బులు పొదుపుతో పాటు మీ ఆరోగ్యాలు బాగుంటాయి ఆర్గానిక్ ఉత్పత్తులు తినటం వల్ల. అంటే రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు లేనటువంటి ఆకుకూరలు, కూరగాయలు తినటాలు మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉన్నది. సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవటం వల్ల ఆరోగ్యాలు బాగున్నప్పుడు పని చేస్తాడు, పని చేసినప్పుడు ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి జరిగినప్పుడు దేశాభివృద్ధికి బాటలు పడతాయి. అంతే తప్పితే హరిత విప్లవం ఇచ్చినటువంటి ఫలాలు అవి మరిన్ని రోగాలకి బాట వేసినట్టుగా మనకు కనపడతా ఉంది. దీని మీద విత్తనాలు, కొత్త సీడ్స్ ఎవరు కనుక్కున్నా కూడా అవి సైడ్ ఎఫెక్ట్స్ లేని విత్తనాలు కనుక్కుంటేనే 7 నెలలు పండే వరి పంట అలా 2 నెలలకి, 70 రోజులకి, 90 రోజులకి పండుతూ ఉన్నది. హై బిల్డింగ్ వెరైటీస్ పేరుతోని ఒకప్పుడు కరువు ఉన్నది భారతదేశంలో, ఆహార పదార్థాల కొరత ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అందుకోసం మనం అభివృద్ధి చెందిన దేశంగా జీఎస్టీలో 100కి 60% కడుతున్నాం. ప్రపంచం టాప్ వరల్డ్ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నాం. అంటే ప్రపంచంలో 5వ స్థానంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో మరి 5వ స్థానంలో ఉన్నప్పుడు మనం మరి ప్రజల యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో ప్రజా ఆరోగ్యాన్ని మనం తీసుకోవాలి. ప్రజల యొక్క మౌలిక వస్తువుల కల్పన మనం తీసుకోవాలి. ఆ విధంగానే భూమి సారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే మనం ఉన్నది. ఎందుకంటే మన పూర్వీకులు మనకి మంచి ఎన్విరాన్మెంట్ని ఇచ్చారు, ప్రకృతిని, పర్యావరణాన్ని. మన తదనంతరం మనం 1000 లక్షల సంవత్సరాలు బతుకు, మన తదనంతరం మన భవిష్యత్ తరాలకు కూడా ఇది అందించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా బాటలు పడాలి. కానీ ఈ 500 సంవత్సరాలు, ఈ 1000 సంవత్సరాల నుంచి ఈజీ మనీ పాలసీతోని రేత్రి కోటీశ్వర్లు అయిపోయాలంటే ఒక మెథడ్స్ వచ్చినాయి. అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ మెథడ్స్ వచ్చిన తర్వాత ఏం చేసైనా సరే లోకలే, ఇది ప్రపంచ స్థాయిలో అయితే ఆయుధాలు అమ్ముతా ఉన్నారు. లోకల్ స్థాయిలో అయితే ఏదైతే ఉన్నదో గంజాయి అమ్మో, లేకపోతే బ్రౌన్ షుగర్ అమ్మే, మత్తు పదార్థాలు అమ్మే, మత్తు పానీయాలు అమ్మే, యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసో, కరెన్సీ ముద్రలు చేసో అన్న పద్ధతిలోకి సమాజం నెట్టివేయబడుతుంది. ఎథిక్స్ ఉన్నటువంటి సమాజమే ఏ సమాజమైనా బాగుపడుతుంది. ముఖ్యంగా దేశం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ముఖ్యంగా దేశ ద్రోహ కార్యకలాపాలు, సమాజానికి నష్టం చేసే కార్యకలాపాలు చేయరు. అందుకోసం ఈజీ మనీ పాలసీకి అడ్డుకట్ల వేయకుండా, పిల్లలకి భవిష్యత్ తరాలకి ఎథిక్స్ నేర్పకుండా, ఉన్నటువంటి తరాలు ఎథిక్స్తో ముందుకెళ్లకుండా ఈ దేశం, ప్రపంచం బాగుపడదని తెలియజేసుకుంటూ, హరిత విప్లవం అందించిన ఫలాలు భారతదేశం ఆ రోజుల్లో పేదరికం ఉండేది. దాని నుంచి బయటపడటానికి ఆహారం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పద్ధతి నుంచి స్వయం సమృద్ధి వైపు ఎదిగినటువంటి క్రమం. అది అనారోగ్యం భారతదేశం వైపుకి వెళ్ళకూడదు. దేశాభివృద్ధికి బాటలు వేయాలి తప్ప దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా, రోగాల పాలయ్యే విధంగా ఈ బాటలు పడకూడదు. అభివృద్ధి బాటలు మరింత అభివృద్ధి చెందడం, మరింత ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించడం, అది ఇండియాకు అన్ని రంగాలకు సంబంధించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్ని విధానాలకు సంబంధించిన నేను చెప్పదలుచుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు.